వెల్కమ్ టు ప్రైమ్ టైమ్. నేను మోనికా. కొత్త వ్యవసాయ చట్టాలు చుట్టేయాల్సిందే అంటున్న రైతులు 6వ తేదీన చక్కా జామ్ పేరుతో రెండో యుద్ధానికి తెరతీస్తున్నారు. ఎర్రకోటపై దాడితో అసలే గుర్రుగా ఉన్న కేంద్రం అడుగు ముందుకేస్తే రక్త కన్నీరేనని హెచ్చరిస్తోంది. సరిహద్దులు సీల్ చేసేసింది. రోడ్లపై భారీ మేకులు కొట్టేసింది. ముళ్ల తీగలను చుట్టేసింది. ఇక చిన్నమ్మ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్టుగానే ఉంది. పార్టీ గుర్తు కోసం అన్నాడీఎంకేలో ఆట మొదలుపెట్టింది. తన మార్క్ రాజకీయంతో పళని పన్నీర్లకు ముచ్చెమటలు పట్టిస్తోంది. అక్కడ నుంచి కాస్త లోకల్ న్యూస్ వస్తే ఏపీలో అటు నిమ్మగడ్డ వర్సెస్ ప్రభుత్వం మధ్య వార్ పీక్స్ కు చేరుతోంది. యాప్ పేరుతో రెండు వ్యవస్థల మధ్య కొత్త పంచాయతీ మొదలైంది. మరోవైపు తెలుగు తమ్ముళ్లు పంచాయతీ నామినేషన్ల పర్వంలో చొరబడి కలబడడంతో కాస్త పరిస్థితి అదుపు తప్పింది. మళ్లీ పవర్లోకి వస్తే హోమ్ మినిస్టర్ నేనే అంతు చూస్తానంటూ అచ్చెన్న ఇచ్చిన వార్నింగ్ రచ్చ ఏ రేంజ్ లో జరుగుతుందో తెలియజెప్తోంది. పంచాయతీ ఎన్నికల నాటికి ఇంకెన్ని ఘటనలు జరుగుతాయో చూడాలి. విగ్రహాల విధ్వంసం టీడీపీ నేతల పనేనంటున్న ప్రభుత్వం ముందు ముందు నేతల విగ్రహాలను కూల్చేసే కుట్ర జరుగుతోంది అంటూ అనుమానం వ్యక్తం చేసింది. ఇక బిజినెస్ న్యూస్ కొస్తే స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా బడ్జెట్ హ్యాంగ్ ఓవర్ లో మంచి ఊపు మీద ఉంటే బంగారం వెండి ధరలు కాస్త దిగొచ్చాయి. ఇక హైదరాబాద్ మెట్రో ఇవాళ ఒక అద్భుతానికి తెరతీసింది. ఆ విశేషాలతో పాటు ఆదిపురుష్ సినిమా ముహూర్తం షార్ట్ లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. కొత్త వ్యవసాయ చట్టాలపై దద్దరిల్లిన పార్లమెంట్. పదే పదే అడ్డుకున్న విపక్షాలు రేపటికి వాయిదా. ఆరున చక్కా జామ్ కు రైతు సంఘాల సన్నాహాలు. సరిహద్దుల్లో కంచెలు బిగించి మేకులు కొట్టిన భద్రతా బలగాలు. నిమ్మాడలో వైసీపీ అభ్యర్థిపై అచ్చెన్న దౌర్జన్యం. అరెస్ట్ మళ్లీ పవర్లోకొస్తే ఖాకీల అంతు చూస్తానని వార్నింగ్. ఎస్ఈసీ వ్యవహార శైలిపై ప్రివిలేజ్ కమిటీ భేటీ. నిమ్మగడ్డపై చర్యలు తీసుకునే ఆలోచనలో కమిటీ. అధికారంలో ఉన్నా లేకున్నా రైతు పక్షమే. జమ్మికుంటలో మరోసారి ఈటెల సంచలన కామెంట్స్. తమిళనాట ఎన్నికల ముందు అన్నాడీఎంకేలో కలకలం. రెండాకల గుర్తుపై సుప్రీంకు వెళ్లాలని శశికళ నిర్ణయం. మార్కెట్లలో ఇవాళ కూడా బడ్జెట్ జోష్. లాభాల్లో స్టాక్ మార్కెట్లు. మరింత తగ్గిన బంగారం వెండి ధరలు. అద్భుతాన్ని సాధించిన హైదరాబాద్ మెట్రో. నాన్ స్టాప్ గా గ్రీన్ ఛానల్ రూట్ లో అరగంటలో గుండె తరలింపు. ఏపీలో రెండో విడత నామినేషన్ల పర్వం రసాభాసగా మారింది. అరెస్టులు దాడులతో ఉద్రిక్తంగా మారింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. టీడీపీ వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ దాడులకు ఎగబడుతున్నారు. దీంతో ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడత నామినేషన్ల ఘట్టం ప్రశాంతంగా సాగింది. కానీ రెండో విడత నామినేషన్ల తొలి రోజే రచ్చ మొదలైంది. దాడులు అరెస్టులతో ఏపీ అట్టుడుగుతోంది. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ నామినేషన్ల గొడవ ఘటనలో టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అచ్చెన్నాయుడు సొంత ఊరైన నిమ్మాడలో ఆయన భార్య సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. ఆమెపై పోటీకి అచ్చెన్నాయుడుకు వరుసగా అన్న కొడుకైన కింజరాపు అప్పన్నను వైసీపీ బరిలో నిలిపింది. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే తనను నామినేషన్ వేయకుండా అచ్చెన్నాయుడు బెదిరింపులకు పాల్పడ్డారని అప్పన్న ఆరోపించారు. ఇక ఈ వివాదంపై కోటబొమ్మాళి పిఎస్లో 22 మందిపై కేసు నమోదైంది. నిన్న 12 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా తాజాగా అచ్చెన్నను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గ్రామంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
మరోవైపు టీడీపీ నేత పట్టాభిపై జరిగిన దాడి ఏపీని ఉలిక్కిపడేలా చేసింది. ఇంటి నుంచి కారులో బయటకు వెళ్తుండగా రాడ్లు కర్రలతో దుండగులు దాడికి పాల్పడ్డారు. పట్టాభిపై 2 నెలల్లో రెండోసారి దాడి జరగడం గమనార్హం. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించినందుకే తనపై దాడికి పాల్పడుతున్నారని పట్టాభి ఆరోపించారు. డీజీపీ వచ్చి న్యాయం చేస్తానని హామీ ఇచ్చే వరకు ఇక్కడే కూర్చుంటారని పట్టాభి రోడ్డుపైనే బైఠాయించారు. మరోవైపు టీడీపీ నేతలు పట్టాభి ఇంటి వద్దకు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పట్టాభిపై దాడి, అచ్చెన్నాయుడి అరెస్టుపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. వైసీపీ హింసాకాండం ప్రశ్నించడమే అచ్చెన్న చేసిన తప్ప అని ప్రశ్నించారు. అచ్చెన్న ఇంటిపైకి కత్తులు, రాడ్లతో దాడికొచ్చిన వైసీపీ నేతలపై కేసు పెట్టకుండా అచ్చెన్నపై పెడతారా అని నిలదీశారు. ఆయన అరెస్టు జగన్ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ తప్పులు జరిగితే ఎత్తి చూపిస్తే ప్రభుత్వం రెక్టిఫై చేసుకుంటే ప్రజలకు న్యాయం జరుగుతుందని ముందుకు పోతే అలాంటి వ్యక్తి పైన మీ ఉన్మాదులు పెట్టి దాడులు చేపిస్తారా? మీరు ఎంతమంది చంపుతారు? చంపేస్తారు, అందరినీ చంపండి, చూస్తాం. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మర్యాద కాదు. నీ ప్రాణం ఎంత ముఖ్యమో మా ప్రాణం కూడా అంతే ముఖ్యం. ముఖ్యమంత్రి, నీ బూత్ మంత్రులకు చెప్పుకో, నీ ఎమ్మెల్యేలు, రౌడీలు ఎమ్మెల్యేలకు చెప్పుకో. ఇదే జరిగితే బట్టలు ఇప్పి తరుముకునే పరిస్థితి వస్తుంది, పారిపోయే పరిస్థితి వస్తుంది. జాగ్రత్తగా ఉండమని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. 40 ఏళ్ళు రాజకీయాలు చూసా. ఎప్పుడన్నా తెలుగుదేశం పార్టీ టైంలో ఒక్కరికైనా ఎక్కడ అన్యాయం జరిగిందండి? దాడులు జరిగాయండి? ఎవడైనా రౌడీ అనేవాడు రాష్ట్రంలో లేకుండా చేశాం. మా ఎమ్మెల్యే ఎక్కడ తప్పులు చేశారా అండి? టీడీపీ అధినేత చంద్రబాబు ఎస్సీసీ నిమ్మగడ్డపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి ఘాటు విమర్శలు చేశారు. నిమ్మగడ్డతో బాబు డ్రామాలు ఆడిస్తున్నారన్న సజ్జల ఇప్పుడైనా చంద్రబాబు నంగనార్చి మాటలు మానుకోవాలన్నారు. మంచి వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు జరపాలనుకుంటే తెలుగుదేశం పార్టీ, దాని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు అసలు పోటీ లేని ఎన్నికలు అనేటివి ఉండకూడదు, అసలు ఏకగ్రీవము జరగకుండా పోటీలో ఎవరో ఒకరిని దించడమే పెద్ద విజయం కింద చెప్పుకోవాలనే దురాలోచనతో దానికి సంబంధించి అసలు ఏకగ్రీవాలను ప్రోత్సహించడమే తప్పు అంటూ తాము తమ పాటకు పల్లవి లాగా అందుకొని కోరస్ లాగా ఉండే ఎస్సీసీ ద్వారా కూడా ఇదే ప్రచారం చేయిస్తున్న నేపథ్యంలో ఇలాంటి సీనియర్ నాయకుడు ఇప్పుడు వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టున్న వ్యక్తి ఊరిలో ఈయన చెప్పే ప్రజాస్వామ్యం, చంద్రబాబు నాయుడు గారి ప్రజాస్వామ్యం ఎందుకు లేదు? రాష్ట్రమంతా అసలు ఏకగ్రీవం అంటే బలవంతం అంటే బహుశా దీన్ని చూసి ఆయన అనుకున్నట్టున్నాడు. రాష్ట్రమంతా పోటీ పెట్టమని చెప్పి ఈ ఊర్లో పోటీకి ఎవరైనా రాబోతే ఎందుకు మీ శిష్యగణం లేదా మీ ప్రధాన శిష్యుడు అచ్చెన్నాయుడు గారు అంతగా ఆగ్రహంతో ఊగిపోయారు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మరోసారి నారా లోకేష్ ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిమ్మాడలో అచ్చెన్నాయుడు ఇంటిపై కత్తులు, రాడ్లతో దాడికి వెళ్లిన వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్, అతని అనుచరులపై ఎందుకు కేసు నమోదు చేయలేదని నారా లోకేష్ ప్రశ్నించారు. ఎస్సీసీ నిమ్మగడ్డపై మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించామని అన్నారు ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి. రూల్ 173 కింద ఈ అంశంపై చర్చించామని, గతంలో మహారాష్ట్రలో ఇలాంటి పరిస్థితులు వచ్చాయని, ఆ కేసులో అప్పటి ఎస్సీసీ జైలుకు కూడా వెళ్లారని గుర్తు చేశారు. ఎవరినైనా సరే పిలిపించి ప్రశ్నించే హక్కు ప్రివిలేజ్ కమిటీకి ఉంటుందని అన్నారు కాకాని. త్వరలో మరోసారి సమావేశమై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు కాకాని గోవర్ధన్ రెడ్డి.
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మున్సిపల్ శాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ గారు, వీళ్ళు స్పీకర్ గారికి రాష్ట్ర ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి కమిషనర్గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వాళ్ళపైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారని గవర్నర్కు రాసినటువంటి లేఖలో, దానివల్ల వాళ్ళ హక్కులకి భంగం వాటిల్లింది అని చెప్పని ఆ వ్యాఖ్యలు చేశారు. కాబట్టి వాటి మీద మా ప్రివిలేజ్ దెబ్బతినింది, దాని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి గవర్నర్ గారిని కోరడం. గవర్నర్ గారు రూల్ 173 కింద ప్రివిలేజ్ కమిటీకి దానిని పంపించడం జరిగింది. స్పీకర్ గారు ప్రివిలేజ్ కమిటీకి రెఫర్ చేసిన తర్వాత దాని పూర్వపరాలు, తీసుకోవాల్సినటువంటి చర్యలు అన్నీ కూడా ముందుగా ఒకసారి స్టడీ చేశాం. శాస్త్ర విజ్ఞానాన్ని రైతులకు అందించి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించడమే లక్ష్యంగా రైతు వేదికలు పనిచేస్తాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటలో రైతు వేదికను ఈటెల ప్రారంభించారు. దేశ జనాభాలో సగం మంది అర్ధాకలితో బతుకుతున్నారని, వారి ఆకలి తీర్చేది రైతులే అనే విషయాన్ని అంతా గ్రహించాలి అన్నారు. అలాంటి రైతు బాగుంటేనే దేశం, సమాజం బాగుంటుందని ఈటెల అన్నారు. కమ్మరోళ్ళు ఉండొచ్చు, ఇక్కడ కుమ్మరి వాళ్ళు ఉండవచ్చు, ఇక్కడ బట్టల దుకాణం అమ్ముకుని వాళ్ళ మీద అల్లుకొని బతుకుతా తప్ప వాళ్ళు వేరే బతికే ఆస్కారం లేదు. ఏ కులమైనా కావచ్చు కాక, ఏ వృత్తైనా కావచ్చు కాక, అందరికందరూ బతికేది వ్యవసాయం మీద నేను చెప్పాలని చేస్తా ఉన్నా. గంత ప్రాధాన్యత గంత అవసరం ఉన్నది. ఇది చల్లగుంటే రైతు చల్లగుంటాడు, రైతును నమ్ముకున్న వృత్తుల వాళ్ళు చల్లగా ఉంటారు, నా గ్రామాలు చల్లగా ఉంటాయి. మిమ్మల్ని అందరినీ కూడా ఇదేదో పార్టీల కోసమో. భక్తులకు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి గుడ్ న్యూస్ చెప్పారు. కరోనా కారణంగా రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో నిలిచిపోయిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా వివిధ దేవాలయాల ఈవోలకు మంత్రి వెల్లంపల్లి సూచనలు చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్నప్రసాద వితరణ చేపట్టాలని సూచించారు. 50% ఆక్యుపెన్సీతో అన్నప్రసాద వితరణ నిర్వహణ జరగాలని, దేవాదాయ సిబ్బంది విధిగా మాస్కులు ధరించాలని ఆదేశించారు. అన్నప్రసాదం క్యూ లైన్లలోని భక్తులు భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలని సూచించారు మంత్రి వెల్లంపల్లి. బ్యాక్ టు ప్రైమ్ టైం. రైతులు వెనక్కి తగ్గరు, ప్రభుత్వం మెట్టు దిగదు అన్నట్టుగా సాగుతోంది ఢిల్లీలో పరిస్థితి. రైతులు ఇంకా ట్రాక్టర్లతో ఢిల్లీ సరిహద్దులకు వస్తూనే ఉన్నారు. పైగా ఈ నెల 6న దేశవ్యాప్తంగా రహదారుల దిగ్బంధానికి రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఇటు రైతులను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. రైతులను ఢిల్లీలోకి అడుగు పెట్టకుండా అడుగడుగునా అడ్డుకునేందుకు చర్యలు చేపట్టింది. ఏకంగా రోడ్లపై మేకులు దింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అవసరమైన చోట ట్రాక్టర్లు చొరబడకుండా గోడళ్లు కూడా నిర్మిస్తోంది. దీంతో ఈ నెల 6వ తేదీన ఢిల్లీలో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ దేశ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రైతు సంఘాలు ఈ నెల 6న దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల దిగ్బంధానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు రహదారులను దిగ్బంధించాలని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. అయితే జనవరి 26న ఢిల్లీలో జరిగిన ఘటనలు దృష్టిలో పెట్టుకున్న కేంద్రం కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. ఢిల్లీ హర్యానా సరిహద్దు ప్రాంతం సింఘు వద్ద ప్రభుత్వం తాత్కాలిక గోడ నిర్మిస్తోంది. ఇది మానవ హక్కుల ఉల్లంఘనగా రైతు నేతలు ఆరోపిస్తున్నారు. ఫిబ్రవరి 6న రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా అడ్డుగా భారీ బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. పైగా రోడ్లకు అడ్డంగా పకడ్బందీగా ఇనుప కంచెలను ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డు మధ్యలో కాంక్రీట్ పోసి పదునైన ఇనుప మేకులు పైకి తేలేలా అమర్చుతున్నారు. ఒక్క వాహనం కూడా ఢిల్లీలోకి ఎంటర్ అవ్వకుండా ఇలా ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రైతుల కోసం నిర్మించాల్సింది గోడలు కాదు బ్రిడ్జీలు అని సెటైర్ వేశారు. తమిళనాడు ఎన్నికలపై చిన్నమ్మ శశికళ దృష్టి సారించింది. అక్రమాస్తుల కేసు రుజువైతే 6 ఏళ్ల పాటు పోటీ చేసేందుకు వీల్లేదు. కానీ ఎలాగైనా పోటీకి దిగాలని శశికళ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. చట్టంలో ఉన్న లొసుగులను క్షుణ్ణంగా పరిశీలించే పనిలో పడింది చిన్నమ్మ. పైగా రెండాకల పార్టీ గుర్తును కూడా సొంతం చేసుకోవడానికి పావులు కదుపుతోంది.
మరి శశికళ ప్రయత్నం ఫలిస్తుందా? ఈసారి ఎన్నికల్లో శశికళ పోటీ చేసే ఛాన్స్ ఉంటుందా? ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శశికళ 2017లో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి జైల్లో ఉన్న ఆమె జనవరి 27న విడుదలయ్యారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలపై చిన్నమ్మ శశికళ దృష్టి సారించారు. అవినీతి నిరోధక చట్టం 1988 ప్రకారం జైలు జీవితం అనుభవించిన శశికళ 6 ఏళ్ల పాటు పోటీకి అనర్హురాలు. కానీ ఎలాగైనా పోటీకి దిగాలని ఆమె కొత్త ఎత్తులు వేస్తున్నారు. గతంలో సిక్కిం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రిగా ఉన్న పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రేమ్ సింగ్ దమాంగ్ అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవించారు. 2018లో విడుదలైన ఆయన 2019 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందడమే కాదు, ఏకంగా సీఎం అయ్యారు. 1951 సెక్షన్ 11 ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం శశికళకు పోటీ చేసేందుకు అవకాశం ఉంది. కాకపోతే ఎన్నికల సంఘం అనుమతినివ్వాల్సి ఉంటుంది. దీంతో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని శశికళ ట్రై చేస్తోంది. అవసరమైతే సుప్రీంకు వెళ్లైనా సరే పోటీకి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోవాలని శశికళ వర్గం భావిస్తోంది. ఏఐడిఎంకే తరఫున తానే సీఎం అభ్యర్థిగా ఉండాలని శశికళ డిసైడ్ అయినట్లు తమిళనాడు రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరోవైపు అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఎన్నికల గుర్తు రెండాకులు సొంతం చేసుకునే దిశగా శశికళ పావులు కదుపుతోంది. శశికళ జైలుకు వెళ్లిన తర్వాత 2017లో ఈసీ రెండాకుల గుర్తును పళనిస్వామి వర్గానికి కేటాయించింది. ఇప్పుడు చిన్నమ్మ దీనిపై సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. శశికళ రీఎంట్రీతో తమిళనాడు రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారనున్నాయి. మరి శశికళ పొలిటికల్ జర్నీ ఎలా ఉండనుందో కాలమే డిసైడ్ చేయాలి. ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ పేలుడు జరిగిన ప్రదేశంలో ఇండియా హిజ్బుల్లా పేరుతో ఒక లెటర్ లభ్యమైంది. ఆ లేఖలో రోజులు లెక్క పెట్టుకోండి, పెద్ద ప్రతీకారం కోసం సిద్ధంగా ఉండండి, ఇది ట్రైలర్ మాత్రమే అని రాసి ఉంది. దీంతో మళ్లీ ఢిల్లీలో బాంబు పేలుళ్లు జరగవచ్చు అని కలకలం రేగుతోంది. అయితే ఇజ్రాయెల్ రాయబారి రాన్ మల్కాను బెదిరిస్తున్నట్టు లేఖలో స్పష్టమవుతోంది. ఇజ్రాయెల్ రాయబారి కదలికలను పరిశీలిస్తున్నట్టు లేఖలో ప్రస్తావించిన అంశాల ద్వారా తెలుస్తోంది. మీ ప్రతి క్షణం మాకు తెలుసు, మీరు మీ చివరి రోజులను లెక్కించడం ప్రారంభించండి అంటూ లేఖలో హెచ్చరించారు. ఈ లేఖను స్వాధీనం చేసుకున్న దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి. చైనా ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా సహా వ్యవస్థాపకుడు జాక్ మాకు ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ షాక్ ఇచ్చింది. దేశంలోని టెక్ దిగ్గజాలపై షాంఘై సెక్యూరిటీస్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. టెక్ సంస్థలు, టెక్ కంపెనీల అధినేతలు దేశానికి చేస్తున్న సేవ గురించి, అభివృద్ధి గురించి ప్రముఖంగా ఆ పత్రికలో ప్రచురించారు. అయితే టాప్ ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా గురించి కానీ, జాక్మా గురించి కానీ ప్రస్తావించకపోవడం గమనార్హం. జాక్మా ప్రత్యర్థులపై మాత్రం ప్రశంసలు కురిపించారు. గతేడాది అక్టోబర్ 24న జాక్మా చైనా ప్రభుత్వంపై కొన్ని విమర్శలు చేశారు. ఆ తర్వాత జాక్మా 3 నెలల పాటు బయట ప్రపంచానికి కనబడలేదు. అందుకే ఆయన ప్రస్తావన కనిపించలేదనే తెలుస్తోంది. మయన్మార్లో రాజకీయ సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. పాలన పగ్గాలు సైన్యం చేతుల్లోకి వెళ్లాయి. దేశంలో ఏడాది పాటు అత్యవసర పరిస్థితిని విధించింది సైన్యం. ఏడాది తరువాత ఎన్నికలు నిర్వహించి విజేతకు అధికారాన్ని కట్టబెడతామని సైన్యం స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీతో పాటు ఆ పార్టీకి చెందిన కీలక నేతలు గృహ నిర్బంధంలోనే ఉన్నారు. దీంతో ప్రస్తుతం మయన్మార్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మయన్మార్లో సైనిక తిరుగుబాటు, అగ్రనేతల గృహ నిర్బంధంపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆ దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు అండగా ఉంటామని విదేశాంగ శాఖ ప్రకటించింది. మయన్మార్లో పరిస్థితిని గమనిస్తున్నామని అటు అమెరికా కూడా ప్రకటించింది. నిర్బంధంలో ఉంచిన సూకీ ఇతర నాయకులను వెంటనే విడుదల చేయాలని కోరింది. మయన్మార్ వ్యాప్తంగా అన్ని విమానాల రాకపోకలను నిలిచిపోయాయి.
ఆన్గాన్లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే రహదారిని మూసివేసినట్టుగా అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. ఈ నేపథ్యంలో యాంగూన్లోని భారత ఎంబసీ భారత పౌరులకు కీలక సూచన చేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మయన్మార్ రాకపోవడం మంచిదని సూచించింది. మయన్మార్లో జరిగిన సైనిక కుట్రపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చర్చించనుంది. ఈ దేశంలో గత నవంబర్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుపై మండలి చర్చిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా బ్రిటన్ మండలి చైర్మన్ మొదట రహస్యంగా చర్చలు జరపనున్నారు. మయన్మార్ రాయబారి క్రిస్టిన్ ప్రెనర్ అభిప్రాయాలను కూడా వీరు తెలుసుకోనున్నారు. బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. ఈ లోహాలపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించడంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు డౌన్ అవుతున్నాయి. ఈ రోజు పసిడి ధర 480 రూపాయలు తగ్గడంతో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల పుత్తడి రేట్ 47,702 పలికింది. వెండి కూడా నేడు పసిడి దారిలోనే పయనించింది. 3,097 రూపాయలు తగ్గడంతో కేజీ వెండి ధర 70,122కు పడిపోయింది. ప్రస్తుతం వీటిపై 12.5% కస్టమ్స్ సుంకం ఉండగా దీన్ని 7.5%కి తగ్గించారు. అందుకు ఇలా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. స్టాక్ అప్డేట్. దేశీ స్టాక్ మార్కెట్లు మరోమారు లాభాల బాట ముగిశాయి. ఆరంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలో సెన్సెక్స్ 1000 పాయింట్ల మేర ర్యాలీ చేయగా నిఫ్టీ సైతం 14,500 పాయింట్ల ఎగువకు చేరింది. ఆర్థిక వృద్ధి ప్రధాన లక్ష్యంగా రూపుదిద్దుకున్న కేంద్ర బడ్జెట్ కు మార్కెట్ వర్గాలు సాదర స్వాగతం పలికిన నేపథ్యంలో సూచీలు లాభాల బాటన పరుగులు తీశాయి. బడ్జెట్ లో మౌలిక సదుపాయాలపై వ్యయం పెరగడంతో పాటు పన్నుల భారం ఎక్కువగా ఉండకపోవడం కూడా మార్కెట్స్ పై సానుకూల ప్రభావం చూపించినట్టయింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,197 పాయింట్లు ఎగిసి 49,797 వద్దకు చేరగా నిఫ్టీ 366 పాయింట్ల మేర లాభంతో 14,647 వద్ద స్థిరపడింది. హైదరాబాద్ మెట్రో రైల్ మరో అద్భుతానికి వేదికైంది. మెట్రో రైల్లో తొలిసారి గుండెను తరలించి రికార్డు సృష్టించింది. ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి గుండెను తరలించారు. ఎల్బీనగర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు మధ్యలో ఎక్కడా రైలు ఆగకుండా మెట్రో అధికారులు గ్రీన్ ఛాలెంజ్ ఏర్పాటు చేశారు. దాంతో నాన్ స్టాప్ గా ప్రయాణించిన మెట్రో రైల్ 30 నిమిషాల్లోనే గుండెను నాగోల్ నుంచి జూబ్లీహిల్స్ కు తరలించింది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుండి ప్రత్యేక అంబులెన్స్ లో గుండెను అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇక జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుండి అపోలో ఆసుపత్రి వరకు కూడా ట్రాఫిక్ ను ముందుగానే క్లియర్ చేసి అత్యంత వేగంగా గుండెను తరలించారు. నల్గొండ జిల్లాకు చెందిన 45 ఏళ్ల రైతు బ్రెయిన్ డెడ్ అయ్యాడు. దీంతో గుండెను దానం చేసేందుకు ఆ రైతు కుటుంబం ముందుకొచ్చింది. అయితే రైతు గుండెను జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తికి అమర్చాల్సి ఉంది. దాంతో హెవీ ట్రాఫిక్ ఉండే ఈ మార్గంలో గుండెను తరలించేందుకు వైద్యులు మెట్రో రైలును ఎంచుకున్నారు. మెట్రో రైల్వే అధికారులకు ఆసుపత్రి వర్గాలు సమాచారం ఇవ్వగానే మేం రెడీ అంటూ ముందుకొచ్చారు రైల్వే అధికారులు. నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. ఇంకేముంది, నిమిషాల వ్యవధిలోనే గుండెను నాగోల్ నుంచి జూబ్లీహిల్స్ కు తరలించి సరికొత్త రికార్డు నెలకొల్పింది హైదరాబాద్ మెట్రో. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో సాధారణంగా ప్రత్యేక విమానాలు లేదా హెలికాప్టర్లను వినియోగిస్తారు, లేదా కిలోమీటర్ల పొడవున రోడ్డు మార్గాన్ని ఎలాంటి ట్రాఫిక్ లేకుండా సిద్ధం చేస్తారు. ఇలా సిద్ధం చేసే మార్గాన్నే గ్రీన్ ఛానల్ అంటారు. కానీ ఫస్ట్ టైం వాయు రోడ్డు మార్గాన్ని పక్కన పెట్టి మెట్రో రైలును వైద్యులు ఎంచుకున్నారు. ఎల్బీనగర్ నుండి జూబ్లీహిల్స్ రూట్ లో రోడ్డు మార్గంలో రావాలి అంటే గంటకు పైగా పడుతుంది. కానీ కేవలం 30-35 నిమిషాల్లోనే గుండెను ఎల్బీనగర్ నుంచి జూబ్లీహిల్స్ కు తరలించారు. అక్కడ నుండి 5 నిమిషాల్లోపే ఫిలిం నగర్ అపోలో ఆసుపత్రికి తరలించి కొత్త అధ్యాయానికి తెరలేపారు. ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రి నుంచి సాయంత్రం 4:35 సమయంలో గుండెతో బయలుదేరిన ప్రత్యేక అంబులెన్స్ గ్రీన్ ఛానల్ ద్వారా కేవలం 5 నిమిషాల్లో నాగోల్ మెట్రో స్టేషన్ కు చేరుకుంది. ఇక అప్పటికే సిద్ధంగా ఉన్న మెట్రో రైల్ సాయంత్రం 4:40 అక్కడి నుండి బయలుదేరింది. సుమారు 30 నిమిషాల వ్యవధిలో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్ కు రైలు చేరింది. జూబ్లీహిల్స్ నుంచి కేవలం 5 నిమిషాల్లోనే అంబులెన్స్ లో ఫిలిం నగర్ అపోలో ఆసుపత్రికి తరలించారు. నాగోల్ మెట్రో స్టేషన్ నుండి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు దూరం 21 కిలోమీటర్లుండగా కేవలం 31 నిమిషాల్లోనే చేరుకుంది. అంటే ఒక్కొక్క కిలోమీటర్కు నిమిషం పైగా మాత్రమే మెట్రో రైల్ సమయం తీసుకుంది. స్పోర్ట్స్ అప్డేట్. సైబరాబాద్ సిపి ఆఫీసులో
యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమంలో సిపి సజ్జనార్తో పాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరో రామ్ చరణ్, ఉపాసన, ద్రోణాచార్య అవార్డు గ్రహీత కోచ్ నాగపురి రమేష్ హాజరయ్యారు. పలు క్రీడల్లో విజయం సాధించిన వారికి అవార్డులను ప్రదానం చేశారు. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం ఆగదు.